మీరందరూ చూసి మీరందరూ మా అమ్మలో మీ అమ్మని నాన్నని చూసుకుంటారని కోరుకుంటున్నాను. నాయనమ్మ, అందరూ నీ వీడియో చూస్తున్నారు. అందరూ నన్నే చూస్తున్నారా? చూస్తున్నారు. నేను నిన్ను క్వశ్చన్లు అడుగుతా, నువ్వు అందరికి ఆన్సర్లు చెప్పాలి. అలాగే. నీ చిన్నప్పుడు విషయాలు అన్ని అందరికి చెప్పుకోవాలి. ఎంతమంది? మేము ఎంతమంది? 12 మంది. 12 మంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 11 మంది చచ్చిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. మీ అమ్మ నాన్న వాళ్ళు చిన్నప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు? ఎక్కడెక్కడ ఉన్నావు నువ్వు చిన్నప్పుడు? మా అమ్మ మేము పెద్దాపురంలో ఉండేవాళ్ళం. మా నాన్నకు ఉద్యోగం అక్కడ. తర్వాత పిఠాపురం వచ్చాం. కాకినాడలో కాకినాడలో ఉద్యోగం మా నాన్నకి. కాకినాడ వెళ్ళాం. తర్వాత పిఠాపురం వచ్చాం. మా నాన్న జబ్బుగా ఉందని పిఠాపురంలోనే మా నాన్న చచ్చిపోయారు. నీకు మీ నాన్న ఇష్టమా మీ అమ్మ ఇష్టమా ఎక్కువ? మా నాన్న ఇష్టం ఎక్కువ. నీకు మా తాతయ్య ఇష్టమా మీ అక్క చెల్లెళ్ళు ఇష్టమా? మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా చాలా బాగుండేవాళ్ళు. అమ్మ మా అక్క చెల్లెళ్ళు ఎప్పుడు తేడా వచ్చేది కాదు. దానికి అది ఇచ్చారు, దీనికి ఇది ఇచ్చారు, తేడా ఉండేది కాదు. చాలా బాగుండేవాళ్ళం. నువ్వు అందరికంటే చిన్నదాని కదా. అయినా కూడా అయినా అన్ని గుర్తున్నాయా నీకు? అందరితో అన్ని గుర్తున్నాయా? అన్ని గుర్తున్నాయమ్మా. ఎవరంటే ఎక్కువ ఇష్టం నీకు? ఎవరంటేనా మా చిన్నక్కడే ఎక్కువ ఇష్టం. అది ఎక్కువ నా దగ్గరే ఉండేది కదా. బాన్నాయనమ్మ తయారు చేసేదా నిన్ను? బాన్నాయనమ్మ తయారు చేసేది, జడేసేది. ఇప్పుడు నువ్వు చక్కగా చీరలు అవి మడత పడకుండా నీట్ గా వేసుకుంటావు కదా. ఎవరి దగ్గర నుంచి వచ్చింది నీకు అట్లా? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అందరూ అంతే. అందరూ అంతే. అందరూ కూడా శుభ్రంగా ఉండేవాళ్ళు. గంజి పెట్టి శుభ్రంగా బట్టలు వేసుకోవాలి. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? ఎంతవరకు అంటే నేను సెకండ్ ఫారం వరకే చదివాను. అయితే అప్పుడు మా మెట్రికులేషన్ పై చేయించాడు మీ నాన్న చదువు చెప్పి నాకు శ్రాద్ధనగర్లో ఉండగా చదువు చెప్పి చేయించాడు, మెట్రిక్ చేయించాడు. అప్పటి నుంచి నాకు ఎప్పుడో చదువుకోవాలని ఉండేది. కింద రాసేదాన్ని, కింద తాళం మీదే రాసేదాన్ని శుద్ధముఖ పెట్టి అన్ని లెక్కలు అన్ని చెప్పేవాడు. ఇప్పుడు కూడా నీకు అంతే చదువుకునే ఇంట్రెస్ట్ ఇప్పుడు కూడా అంతే ఉంది కదా? ఇప్పుడు హిందీ ఇంగ్లీష్ అన్ని బాగా చదువుతున్నావు. నా హిందీ పరీక్షలు పాస్ అయ్యాను. నేను సంగీతం నేర్చుకున్నానమ్మా. పిడియలు కూడా నేర్చుకున్నాను. అమ్మలో నేర్చుకుంటే దాని వెనకాల నేర్చుకున్నాను నేను అన్ని. మరి తాతయ్యకి బాగా కోపం ఉండేది కదా? తాతయ్యకి అస్సలు కోపం ఉండేది కాదు. మా తాతయ్యకి మీ డాడీకి కోపం ఉండేది కాదు. మా తాతయ్యకి మా నాన్నకి. మా తాతయ్య. మీ తాతయ్య ఎవరు? తాతయ్య డాడీ వాళ్ళ నాన్న. డాడీ వాళ్ళ నాన్న. అవును, చాలా కోపం ఉండేది మీ తాతయ్యకి. మా తాతయ్యకి పోయాడు ఆ కమల. చాలా చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా ఉండేవాడమ్మా. కానీ కోపం ఉండేది. కానీ కోపం ఉన్నా కూడా ఎంట్రీ సర్దుకునే వాళ్ళం అందరం కూడా. అందరూ ఒక చిమకాన వేస్తే అందరం దాని మీదే పడుకునే వాళ్ళం. నేల మీద పడుకున్నామని, పరుపుల మీద పడుకున్నామని మాకు ఉండేది కాదు. అలాగా అలా పెరిగామమ్మా మేమందరం కూడా. అయితే నీ చిన్నప్పుడు జ్ఞాపకాలు 2-3 ఏదైనా చెప్తావా? ఏమో చెప్తాను. బాంబులు వేసారు కదా యుద్ధం వచ్చినప్పుడు, అప్పుడు నీకు తెలుసా? గుర్తుందమ్మా. అందరం స్కూల్లో ఉన్నాం అప్పుడు. ఎలిమెంటరీ స్కూల్ అన్నమాట అది. పవనక్క, రాణమ్మ గారు, నేను ముగ్గురు స్కూల్లో ఉన్నప్పుడు ఈ బాంబులు వేస్తున్నారని మా నాన్నకు తెలిసింది. తెలిసి మాకు ఫోన్ చేశారు. వచ్చారు అక్కడికి. మా నాన్న వచ్చి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే అప్పుడు తీసుకెళ్ళిపోయారమ్మా.
మా నాన్న వచ్చి తీసుకెళ్ళిపోతేనేమో ఇంటికి వెళ్తే అప్పుడు ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్తే అందరూ కూడా ఏడుపులు, ఒకటే ఏడుపులు. మా సత్యం పుట్టలేదు, కమల చిన్నపిల్లాడు, నేనేమో నాకు 8 ఏళ్ళు ఉన్నాయి. 8 ఏళ్ళు ఉంటే అందరూ గోతులు తీసుకొని ఆ గోతుల్లో ఉంటున్నారు కొంతమంది. మా నాన్నేమో మేము వెళ్ళిపోతాం, పిఠాపురం వెళ్ళిపోతాం అన్నారు. అందరం నడిచి వెళ్ళిపోయాం. నడిచి వెళ్ళిపోతే నాకు దారిలో లెట్టిన్కి వచ్చింది. వస్తే మా నాన్న తీసుకెళ్ళి అవన్నీ కడిగించి మళ్ళీ తీసుకొచ్చారు. కాకినాడ నుంచి పిఠాపురం వరకు నడిచారా మీరు? కామల బాబాయ్ బాగా అల్లరి చేసేవారా? కామల బాబాయ్ బాగా అల్లరి చేసేవాడమ్మా, చాలా అల్లరి చేసేవాడు. మా అమ్మని చుట్టూ తిప్పించేవాడు. మరి మా మాయనేమో లెట్రిన్లో చెంబు తీసుకొని ఆ చెంబు తీసుకొని పైన పెట్టేవాడు. లెట్రిన్లో చెంబు అక్క అని పిలిచేవాడు. మళ్ళీ అక్క అని పిలిచి నాకు పైకానం వచ్చింది అక్క, నాకు కడుక్కోవడానికి నీళ్లు కూడా లేవు, నీ కొడుకేమో పైన పెట్టాడు అనేవారు. అంటేనేమో అప్పుడు వచ్చి మా అమ్మ కమల్ని కొట్టి ఆ చెంబు తీసి ఇచ్చేది తమ్ముడికి. ఇస్తేనేమో అప్పుడు మళ్ళీ మా మాయ అప్పుడు ఇంట్లోనే ఉండేవాడు, ఎప్పుడు మాతో పాటే ఉండేవాడు. మా చిన్న మాయ అందరూ కలిసే ఉండేవాళ్ళ? అందరూ కలిసి ఉండేవాళ్ళం అమ్మా. ఎలాగే ఉండేవాళ్ళం అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసే ఉండేవాళ్ళం. ఎప్పుడు తేడా వచ్చేది కాదు. చెప్పు. చెప్తా. కాకినాడలో ఇంటి ఎదురుగుంటూనే సవాల్ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఉంటేనేమో మా బుచ్చిన్నయ్య ఆయన నేర్పించేవాడు. ఆయనేమో పడుకున్నట్టే కుర్చీ లాగేసేవాడు, మంచం అంతా లాగేసేవాడు. ఎవరు లాగేశారు అనేవాడు ఆయన. నా మంచం అంతా ఎవరు లాగేశారు అనేవాడు. అంటేనేమో అప్పుడు అన్నయ్య నాకేం తెలుసు, నాకేం తెలియదు అనేవాడు. అలాగే ఏడిపించేవాడు ఆయన్ని పాపం. చిన్నప్పుడు మీరు అంతమంది ఉండేవాడు కదా, అందరూ ఏం తినేవాడు? అందరం కూడా చేప ముక్కలు వేసి పెట్టేది మా అమ్మ. అందరికి కూడా చేప ముక్కలు. అంతమందికి మా నాన్నగారు ఉద్యోగాలు చేస్తారు, పెద్ద పెద్ద చేపలు వచ్చేవి. ఆ చేపలు కోసి అందరికి పెట్టేది. మా చిన్నయ్య, మా బుచ్చన్నయ్య ఇద్దరు తలకాయలు వేసుకునేవాళ్ళు. బుచ్చన్నయ్య ఇద్దరు, అమ్మ ఇద్దరు కూడా తలకాయలు వేసుకుని తినేవాళ్ళు. ఎందుకు మరి పెట్టేది. తాతయ్యని ఒక్కరు ఎందుకు చేపల తాతయ్య అంటారు? బుచ్చిబాయిని ఒక్కడే చేపల పేరు పెట్టేది మీరు చెప్తా. మరి బుచ్చన్నయ్య చేపలు బాగా తినేవాడు. చేపలు అంటే బాగా ఇష్టం అన్నమాట. కూరగాయలు కూడా తెచ్చేవాడు, అన్ని బజార్ నుంచి అన్ని తెచ్చేవాడు. కానీ ఎవరు ముట్టుకోకూడదు, అవి తనే చూడాలి, తనే పెట్టాలి, అన్ని తనే చూడాలి. చిక్కుడుకాయలు కాసేవమ్మా, పిఠాపురంలో చిక్కుడుకాయలు బాగా కాసేవి. అవన్నీ కూడా తెలుగులోను అవన్నీ కూడా ఆరబెట్టే మా అమ్మ ఎవరికన్నా ఇచ్చేస్తేమో అని తను కాపాగేసేవాడు. ఎవరికి వద్దు, అయ్యి నువ్వే ఒక్కడు అలా ఉంచుకోవాలి అని ఇరుగు పొరుగులకి ఇచ్చేస్తేమో అని మా అమ్మ అందుకని భయపడేవాడు అన్నమాట. ఏంట్రా నువ్వు అడంగోళ్ళగా అన్ని అడవులు మాట్లాడటాన్ని వింటావు అని పెద్దన్నయ్యకి అక్కలేసేవాడు. బుచ్చన్నయ్యకి అక్కలేస్తే అసలు మాట్లాడేవాడు కాదు. పెద్దన్నయ్యకి అక్కలేస్తే పెద్దన్నయ్య అంటే మాకందరికి చాలా గౌరవం అమ్మా. ఏదన్నా కూడా కేకలేస్తే కూడా మా చిన్నన్నయ్య కూడా మాట్లాడేవాడు కాదు.
ఎవరు కూడా మాట్లాడేవాళ్ళు నాకు చాలా గౌరవం అన్నమాట. నేను రావడం గారిని నేను దెబ్బలాడుకుంటుంటే ఇద్దరిని వచ్చి కొట్టేవాళ్ళని బాధపడేవాళ్ళం కాదు. అంటే మళ్ళీ మామూలుగా ఉండేవాళ్ళం. చెల్లెళ్ళు చాలా బాగా చూసేదమ్మా. మీ పెద్దక్క మా పెద్దక్క అసలు ఆయన రిటైర్ అయినప్పుడు కూడా మమ్మల్ని తిరుపతి తీసుకెళ్ళింది. తిరుపతి తీసుకెళ్ళి అక్కడ బట్టలు పెట్టి మళ్ళీ నిద్ర లేచి తీసుకొచ్చింది. నాకు వంట సామాన్లు అయ్యి తాతయ్య గొప్పలగూడెంలో అంటారని ఏమన్నా అంటారని అన్ని కొనిచ్చిందమ్మా. సామాన్లు తన చీరలు అన్ని పెట్లో పెట్టింది. చీరలు అన్ని పెట్టేసేది, సామాన్లు అన్ని కొనిచ్చేది. మేమందరం కూడానమ్మా చాలా ప్రేమగా ఉండేవాళ్ళం. అలాగే ఇప్పుడు కూడా అందరూ కూడా కుటుంబాలు చక్కగా ఉండాలమ్మా. అదే నా కోరిక. ఎవరు కూడా ఇంటలేదు. Era kamala. आपका कितना बेटा? आपका कितना बेटा है? तुमको आपका बेटा कितना? बेटा यशवंत नलगुरु बेटा चार। हाँ, चार बेटा एक आड़पिల్ల अम्माई एक बेटी कैसे रहने की याद आ रहा अम्मा को? एक ही बेटी है? श्रीदेवी एक ही बेटी है आपका? श्रीदेवी हाँ एक ही बेटी एक ही बेटी। श्रीदेवी देवी क्या श्रीदेवी आपका बेटी है ना? मेरा बेटी आपका बेटी है। अच्छा, आपके कितने बहन है? कितना भाई है आपका? कितना भाई आप मर गया सब मर गया। हाउ मेनी नंबर मैं एक जीवित अच्छा सब गुजर गए। सभी मर गया। अच्छा सब मर गए, आप अकेले जीवित हो। एक अच्छा ऐसा है। आप तो भाई बहन में आप पढ़े थे? कान से कम सुना। हिंदी मारत आपके लड़के के कितने बच्चे? आपका ये जो लड़का है बड़ा, उनके कितने बच्चे हैं? कितने बच्चे? हाँ 2 बच्चे। अच्छा एक भाई के हाँ बड़े बड़ा बेटा के हाँ 2 अच्छा औरत लड़की है, 2 औरत औरत बेटियां हैं। बेटा कितना? बेटा के बड़ा बेटा कितना उनको खुशी हो रहा है, बता के कितना खुश हो रहे हैं अम्मा। अच्छा है। कितना 2 और अमेरिका में? अच्छा अमेरिका में रहते। अच्छा किसका लड़की अमेरिका में रहता है? हिंदी सभी भूल गया। अभी धीरे धीरे बोलने का। अच्छी है आपकी हिंदी, अच्छा बोल रहे हो आप। हिंदी में अच्छा बात बोलना। आपका बहन कितना है? आपका सिस्टर्स बहन कितना है? करंट कितना है? हाँ करंट कितना है? करंट का कितना है? बहन करंट बहन कितना है? 200 छह जने हैं। मुझे गड़कने सब अरे
మరి మరి నీకు ఎంతమంది అన్నదమ్ములు? ఎంతమంది అన్నదమ్ములు? ఎంతమంది అన్నదమ్ములు? 6. అక్క చెల్లెళ్ళు? అక్క చెల్లెళ్ళు 6. నీకు అన్నదమ్ములు ఎవరిష్టం? ఎవరిష్టం? అన్నదమ్ములు బుచ్చని అంటేనే. అక్క చెల్లెళ్ళు? అక్క చెల్లెళ్ళు చిన్నక్క. అక్కనాళ్ళు ఉందిగా. అప్పుడు యుద్ధం వచ్చిందా? యుద్ధం వచ్చిందా? యుద్ధం వార్ వచ్చిందా? వార్ అమ్మలక్క అక్క మా దగ్గర ఉందిగా. పెద్దనే ఎక్కడ పుట్టాడు? ఎవరు? సుబ్బులన్న. సుబ్బులా పెద్దన్నయ్య ఎక్కడ పుట్టాడు? పెద్దాపురంలో. పెద్దాపురంలో పుట్టాడు. జపాన్ యుద్ధం వచ్చిందా అప్పుడు? జపాన్ యుద్ధం వార్ యుద్ధం చేశారు. జపాన్ కాకినాడ బాంబులు పడినాయి కదా. ఎవరు లేరు. మా నాయనమ్మ ఒకటే. నాయనమ్మ ఒకటేనా? మా పెద్దనాన్న ఏం చేశారు? పెద్దనాన్న మీ పెద్దనాన్న ఉద్యోగం చేసేవాడు మంగళగిరిలో. మా నాన్న? మీ నాన్న ఉద్యోగం చేసేవాడు అరకువెల్లిలో. రాంబాబాయ్ కూడా ఉద్యోగం చేసేవాడు. కృష్ణ బాబాయ్ చదివేవాడు. చదువు కమల్ బాబాయ్ ఊరికి అల్లారు చేసేవాడు. సచిన్ బాబాయ్ కూడా చిన్న లైట్ ఇస్తే ఆ లైట్ లో కూర్చొని చదువుకునేవారా? ఆ లైట్ చదువుకునేవాడు. కమల లాగేసుకునేవాడు. అది కూడా. తమ్ముళ్ళల్లో ఎవరిష్టం? మా తమ్ముళ్ళు చిన్నయ్య. అన్నల్లో? తమ్ముళ్ళలో? తమ్ముళ్ళల్లో రామయ్య, కృష్ణమాయ, సత్యమాయ, కమలమాయ. మరి అక్కల పిల్లల్లో ఎవరిష్టం? అక్కయ్య పిల్లలు అక్క పిల్లలు అక్కల పిల్లలు ఉన్నారా అందరూ? వాళ్ళలో ఎవరిష్టం? అమ్మాజీ ఇక్కడ ఉన్న అమ్మాజీ. ఓహో, రోణతం కూతురా? కూతురు. ఆడపిల్లల్లోనా? మగపిల్లలు ఉన్నారు కదా? అక్కడ మగపిల్లలు ఉన్నారు కదా? బాబ్జీ బావ, సుబ్బులు బావ, మోహన్ బావ, విమల్ బావ, కుమార్ బావ, బిజుడు బావ, బుజ్జి బావ, అందరూ ఉన్నారు కదా మగపిల్లలు. మగపిల్లల్లో ఎవరిష్టం నీకు? లక్ష్మి, నీ మగపిల్లల్లో ఎవరిష్టం? నీ పిల్లల్లో? నా పిల్లల్లో వెంకటేష్ అయితే అక్కడేమో పెద్దబాబు గారు ఉన్నప్పుడు పెద్దబాబు గారు అనేది బన్ను దగ్గర ఉంటే బన్ను అంటది. మరి దేవతను ఎదుర్కొంటే అంటే ఆడపిల్ల అంటే ఇష్టం ఉంటుంది. వెంకటేష్ అంటే ఇష్టం. మరి ఇక్కడే ఉండు. మరి నీకు కోడళ్ళల్లో ఎవరిష్టం? కోడళ్ళల్లో ఎవరిష్టం?
నువ్వు లక్ష్మి ఇక్కడే ఉంది మరి. లక్ష్మి ఇక్కడే ఉంది. ఈ రోజు పంపించేస్తుంది. ఉమా అంటే ఉమా అంటే ఉమా అంటే గురువు గారు. అది ఉమా గురువు గారు. అదే మాట కరెక్ట్. అదే మాట. ఉమా అంటే గురువు గారు. మనవరాళ్ళల్లో ఎవరిష్టం? మనవరాళ్ళ అమ్మలు. మనవాళ్ళలో మగపిల్లలు మనవాళ్ళలో మగపిల్ల మనవాళ్ళ ఎవరిష్టం? గుడ్డుగాడ, చిన్నగాడ, చైతన్య, సాయి వీళ్ళల్లో ఎవరిష్టం? చైతన్య అమ్మ మా దగ్గరికి వచ్చేస్తా. వెంకటేష్ ఇష్టం అంటావు, మా దగ్గరికి వెళ్ళి ఉంటారంటావు. మా గురువు గారు నాకు గురువు గారు కదా. ఎవరైనా గురువుల దగ్గర ఉంటారా? ఇష్టమైన వాళ్ళ దగ్గర ఉండాలి. యుద్ధం వచ్చినప్పుడు మీరు పారిపోయారు కదా, మీరు అందరూ వెళ్ళిపోయారు కదా. అక్కడ ఎలా వెళ్ళిపోయారు? ఎంత జనం అందరూ వెళ్ళిపోయాం. ఎలా ఎలా వెళ్ళారు? నడిచి నడిచి అందరం నడిచే అందరం నడిచి వెళ్ళిపోయే వాళ్ళం. బాంబులు ఎవరేశారు? బాంబులు ఎందుకు? యుద్ధం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందో మరి తెలీదు. బాంబులు ఎవరేశారు? ఇంగ్లీష్ వాళ్ళు. ఇంగ్లీష్ వాళ్ళు వేసారా? జపాన్. జపాన్ కాదు, జపాన్. ఓహో. మరి ఏం చేసావు? నీకు భయమే లేదా? అందరం అక్కడ పడుకునేవాళ్ళం. స్కూల్లో బల్ల కింద పడుకోబెట్టేవాళ్ళు. నీకు భయమే లేదా? నిజం లేదు. నీకు భయమే లేదా? భయం లేదు. లేదా? అందరినీ పడుకోబెట్టేవారుగా, బల్లల కింద పడుకోబెట్టేవాళ్ళు. మరి తాతయ్య గారు చుట్టాలు ఎవరు ఉన్నారు? మన చుట్టాలు ఎవరు ఉన్నారు? ఇంకా అక్కడ తాతగారు చుట్టాలు ఎవరైనా ఉన్నారు అక్కడ? తాతగారు చుట్టాలు ఎవరున్నారు? రాజుగారు ఉన్నారు. రాజుగారా? తాతగారు చుట్టాలా? రాజుగారు చుట్టాలు. వాళ్ళ నాన్నగారు చుట్టాలు. మా తాతగారు మీ నాన్నగారు చుట్టాలు ఎవరు లేరు అసలు? మీ నాన్నగారు ఏం ఉద్యోగం చేశారు? మా నాన్నగారు ఏం ఉద్యోగం చేశారు? ఏం ఉద్యోగం చేస్తారు? ఏ ఊర్లో చేస్తారు? ఊరు మా నాన్నగారు ఏ ఊర్లో చేశారు? ఏ ఊర్లో? కాకినాడ, పెద్దాపురం. తహసీల్దార్ ఆయన. కాకినాడలో 10 సంవత్సరాలు ఉన్నాం. మీ చిన్నప్పుడు కబుర్లు చెప్పు. మీ చిన్నప్పుడు ఇల్లు ఎలా ఉండేవారో చెప్పు. మీ చిన్నప్పుడు ఎంతమంది ఉండేవారు ఇంట్లో? ఎంతమంది ఉండేది? ఎంతమంది? చాలా మంది ఉండేవాళ్ళం. 12 మంది? 12 మంది కాదు, 12 మంది. మళ్ళీ మా బుచ్చన్నయ్య, మా పెద్దన్నయ్య, మా చిన్నక్క, నక్క, రావణమ్మ, నేను, రాముడు, కృష్ణుడు, కమలా, సత్యం. ఇందులో కాక మళ్ళీ మా మామయ్య ఉండేవాడు. మా మామయ్య తుప్పతాత. మీ నాయనమ్మనే బుచ్చి తాత ఏడిపించేవాడా? బుచ్చి మావయ్య ఏం చేసేవాడు? బుచ్చిమాయ ఉద్యోగం చేసేవాడు. మీ నాన్నమ్మ ఏడిపించేవాడా? మీ నాన్నమ్మ ఉండేదా మీ ఇంట్లో? మీ ఇంట్లో మీ నాన్నమ్మ ఉండేదా మీతో? మా ఇంట్లో మీ నాయనమ్మ? మా నాయనమ్మ ఎవరు? ఎవరు? రాజేశ్వరమ్మ గారు.
బాగా చూసేవాళ్ళ మీరు? బాగా చూసేవాళ్ళం అందరూ కూడా బాగా చూసేవాళ్ళం. నాయనమ్మ రెండు రెండు కలిపితే ఎంత నాయనమ్మా? 4, 5 కలిపితే ఎంత? 9. 10, 10 కలిపితే ఎంత? 10లోంచి 10 తీసేస్తే ఎంత? 10లోంచి 10 తీసేస్తే ఎంత? 0. 5లోంచి 3 తీసేస్తే ఎంత? ఇక్కడికి రండి అనాలంటే హిందీలో ఏమనాలి? చెప్పవా? చెప్పదంట. यहाँ पे आइए. इधर आइए. इधर आइए. అంటే ఏంటి? నాయనమ్మా నా పేరేంటి? దాని పేరేంటి? చేద్దాం. 100 లెక్క పెడదాం. కళ్ళు మూసుకొని 100 లెక్క పెడదాం. అయ్యో అయ్యో ఒక మళ్ళీ తీసింది అక్క కింద చేతిలో చూడు. అక్క ధ్యానం చేస్తూనే కింద చేతిలో చూడు బటన్ వచ్చేస్తుంది. పెద్ద సిన్సియర్గా చేస్తుంది కదా. చాలే చాలే చాలే. చేసావా చేసావా చేసావా? ధ్యానం చేసావా? ఉప్పు కారం ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలా? ఏం కూర చేస్తావు? ఏదైనా చేసేస్తావా? ఇక్కడ చేసేస్తావా? పొయ్యి ఇక్కడ పెట్టినా? పొయ్యి ఇక్కడ పెట్టినా? లాభం. అవును. చేద్దాం. తెస్తాను. రెడీగా ఉండు. వంట చేశాక నిద్రపో. సరేనా? వంట చేసి నిద్రపో. కొంచెం కొంచెం పెట్టండి. అందరికి ముక్కలు పెడితే మొత్తం పెట్టి
and bought a ticket to a large rock. It was at this spot the glorious saint Jana Sambandar first glimpsed the holy Arunachala hill over 1,000 years ago. Only to be roused by the temple cook, who asked him to leave, for they were locking the temple doors. Being hungry and tired, baik. Emang baik. Tambay. Wanda. రజనీకాంత్ పోజెత్తున్నారా? కళ్ళజోడు పెట్టుకుంటారు. జడ ఎక్కడ వేసుకుంటారు? జడ ఏమంటారా? చేయి చాపండి. ఏమైంది? చేయికి ఏమైంది? ఎవడు? సాయి బయటికి వెళ్ళి వస్తారా? షికారు వెళ్ళి వస్తారా? సరే వెళ్ళిరండి.
నడవాలి అదిగో అక్కడే అక్కడికి వెళ్ళాలి 2 అడుగులు ఇటు తిప్పండి ఏంటి అడిగేయండి అను మా సా అను సా అను అను గా అగో చూసావా పిన్ని గా పా 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 ఏం చేయాలి చెప్పు ఎవరు సరే ఎవరది సరే ఏం చేయాలి నేను నొప్పి వస్తుంది ఇక్కడ చూడు నొప్పి వస్తుంది నొప్పి వస్తుందా నొప్పి వస్తుంది అక్కడ నొప్పి వస్తుందని మీరు చెప్పాలా అమ్మమ్మ గారు గట్టి చూడు ఇది ఏంటిది ఇదేంటి ఎవరది ఎవరికి ఇస్తున్నావు ఎవరది మరదలా ఏ మరదలు ఎవరిలాగుంది చూడు ఒకసారి ఈ మరదలా తమ్ముడు పెళ్ళమా తమ్ముడు పెళ్ళం మరదలు కాక ఏమవుద్ది ఏ తమ్ముడు పెళ్ళాం అయ్యో కృష్ణ సత్యనారాయణ ఎవరు రమానా ఏం పేరు రమానా
ఆ మరదలేమో అంత పొడుగుంటుంది ఈ వడలే పొట్టుగా ఉంటుంది ఇంత పొడుగుంటుంది ఆ మరదలాట ఆ మరదలు కాదంత లేదు చూడు సరిగ్గా చూడు మరదలాట మధ్యలో నీళ్ళు పడట్లేదు నా చెట్టు అభిమండు చప్పట్లు 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 అనమ్మా బాగా చెప్పావు చప్పట్లు కొట్టు చప్పట్లు కొట్టు వంకాయలు అవి ఉంటే కాబట్టి చెప్పి చప్పట్లు అనమ్మా బాగా చెప్పావు ఏంటిది చప్పట్లు చప్పట్లు బాగా చెప్పావు ఇప్పుడు పాట పాడదాము కొద్దిసేపు ఉండి వస్తున్నాం ఎవరు చిన్నోడాని పిలు చిన్నోడాని పిలు చూడట్లే గుర్తుపా అట్టట్లే అసలు ఇక అవకాశమే లేదు నన్నే గుర్తుపట్టట్లే అట్లా ఉంచండి అది కొంచెం సేపు కాన్స్టెంట్ అగో ఏరా ఆట ఇగో ఏరా ఆట ఏరా అంటుంది నేను మాట్లాడు మాట్లాడు బాబు 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 ఎవరు చూపించా చూపించాను కనపట్లేదు సరేగా కళ్ళు కనపడుతుంది ఇదేంటి అటు చూడు అటు చూడు అటు చూడు అది చూడు సరిగ్గా వాడు ఏంటిది ఇది ఏంటి కూర ఇది ఏం కూర చేస్తున్నావు అది పాలు 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 అవి కూర్చుంటావా 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 పద నడు నడు నడకొచ్చిందా
ఇక్కడ పట్టుకో ఉన్నాడు ఇక్కడ వచ్చి కూర్చో నడు జరుగు జరుగు కుర్చీలో సరిగ్గా కూర్చో జరుగు జరుగు వెనక్కి జరుగు వంట చేసావా వంట నడిచావా నడకొచ్చిందా వచ్చేసిందా నడకొచ్చిందా కూర్చో వెనక్కి జరుగు ఇలాను ఎక్కిరిచాడట తల్లిగాడు ఎక్కిరించాడు పిల్లడు నవ్వుకుంటా పట్టుకోండి జాయ్ ట్రిప్ బాగా జరిగిందా నాయనమ్మా ఎక్కడికి వెళ్ళావు డ్రైవర్లు మారారు ప్యాసింజర్ మాత్రం వెంకటేష్ ఇక్కడ సాయి మళ్ళీ అన్నాను వదిలేరా పాపం ఏమన్నాడు చెప్పింది కదా ఇట్లా చెప్తున్నా వేసేస్తావు ఏమనుకున్నావు కంటే చూపుతో వేసేస్తా అని చెప్పి వేరుతో ఒక్క వేరు వేసేస్తాను ఎవరు 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 ఈమె ఎవరు ఎవరు ఆవిడ ఎవరు 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 గట్టిగా చెప్పు అరుణా బాబ్జీనా సరిగ్గా చూడు అరుణా బాబ్జీనా ఎవరాళ్ళు అరుణా బాబ్జీ అట చెప్తుంది ఏది అరుణా బాబ్జీ అట వెంకటరాబాయ్ లక్ష్మీపినా ఇటు కదా ఏ ఇటు కదా హ్యాపీ బర్త్డే అమ్మా కనిపించింది మళ్ళీ కట్ చేయండి మరి అనుకుంది ఏంటో వీడియో మరి ఇది రావాలి నువ్వు